నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కల్తీ మద్యంకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుందని, గుడి బడి తేడా లేకుండా ఎక్కడ చూసినా క్వార్టర్ బాటిల్ కల్తీ మద్యం లభిస్తుందని అన్నారు. కల్తీ మద్యం తయారు చేయడానికి ఒక్క క్వార్టర్ బాటిల్ కి 10 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, వార్డు కౌన్సిలర్లు, నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళ కార్యకర్తలతోనే డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలతోనే 80 రూపాయలు 90 రూపాయలు అమ్మడం అంటే ఈ లెక్కను ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా దోచుకోగలుగుతున్నారు అనేది మనం ఈ విషయంలోనే అర్థమవుతుంది. ఒక్క ఫ్యాక్టరీ కాదు, ఇప్పుడు వాళ్ళ అఫీషియల్ గా బయట పెట్టినవి 3, 4 దొరికినాయి. అంటే ఇవి దొరికినాక ఎన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు మూసుకుంటారు? దొరికినాయని ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఆయన వల్ల ఈరోజు ఈ పార్టీ ఎందుకు ఈరోజు కూటమి బతికిందంటే ఒక డిప్యూటీ సీఎం వల్ల పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు కాబట్టి బతికింది. అది నిజం, అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏమంటాడు, మద్యపాన ప్రియుల గొంతు కోసే అని. ఇప్పుడు మనం అంటే మద్యపాన ప్రియుల కిడ్నీ లివర్ కోసే పవన్ అని మనం అనొచ్చు కదా. అదే మాట ఆయన ఒక్కసారి వచ్చి ఆయన తాగమని చెప్పండి. రోజు ఆయన తాగుతుంటాడు కదా ఇంట్లో కూర్చొని, వచ్చి బయట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఏముంది? ఏదన్నా జీవితంలో ఎవరికైనా సిగ్గులేని అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మన డిప్యూటీ సీఎంకి వెళ్ళాలి. అమ్మని తిట్టినా మనకు సిగ్గు రాదు, అన్నని తిట్టినా మనకు సిగ్గు రాదు. వాళ్ళ కార్యకర్తలు ఊర్లో పెట్టి తిట్టి కొట్టినా సిగ్గు రాదు. మనకు ప్యాకేజ్ అందుతా అంటే చాలు. అవునా కాదా? మన ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చి ఈయన దేశాన్ని ఉద్ధరించేవాడు మాదిరి సనాతన ధర్మం ఏది నోటికి వస్తే సనాతన ధర్మం గుడికాడ అమ్ముతున్నారు. ముందు వచ్చి మాట్లాడాయా దాని గురించి?